यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। భగవద్గీత ఎలాంటి మహోన్నతమైనటువంటి శాస్త్రము మనందరికీ వివరంగా తెలియకపోయినా కనీసం ఈ భగవద్గీత యొక్క మౌలికమైనటువంటి అంశాలు మనందరికీ తెలుసు. కానీ ఈరోజు భగవద్గీత అంటే తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, లేదంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది అని ఏదో ఒక దేశంలో ఆ దేశం మొత్తం ఈ భగవద్గీతను నిషేధించాలి అని తీర్మానం చేసుకున్నారట వాళ్ళు. బాగా ఆలోచిస్తే భారతదేశంలో తీవ్రవాదులు ఎక్కడా లేరు. మనకు ఉగ్రవాదము లేదు, తీవ్రవాదము లేదు. తీవ్రవాదం ఏ దేశంలో ఉందో అందరికీ తెలుసు. ఉగ్రవాదం ఏ దేశంలో పుట్టిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడ నడుస్తుందో తెలుసు. ఆ దేశంలో తయారయ్యేటువంటి తీవ్రవాదుల వల్ల యావత్ ప్రపంచం ఎంత నష్టపోతుందో, ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నాయో అందరికీ తెలుసు. కానీ ఆ దేశాన్ని రష్యా తీవ్రవాదమని, తీవ్రవాద దేశమని చెప్పలేకపోతుంది. ధర్మాన్ని, శాంతిని, జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రబోధించినటువంటి భగవద్గీతను మాత్రం తీవ్రవాద గ్రంథంగా రష్యా వాళ్ళు ప్రకటించారు. 5152 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి మన భగవద్గీతకి, ఆ భగవద్గీతను విన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ఒక శాంతితో ఎలా బ్రతకాలి, ఒక అర్థవంతంగా ఎలా ఒక మనిషి తన యొక్క జీవితాన్ని, మనుగడను సాగించాలి అనే అంశాలపై అవగాహననిస్తుంది భగవద్గీత. అటువంటి గీతా శాస్త్రంలో ఎక్కడ ఒక హింసా ప్రవృత్తి చూపించలేదు. మనం బాగా పరిశీలనలోకి తీసుకుంటే మొట్టమొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా ఏం మాట్లాడలేదు. రెండో అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాల దాకా అసలు శ్రీకృష్ణుడు మాట్లాడాడు. అన్నీ మాట్లాడిందంతా కూడా అర్జునుడే. యుద్ధం కోరుకునేది దుర్యోధనుడు. యుద్ధం వద్దు, దీనివల్ల ఇన్ని అరిష్టాలు ఉంటాయి అని ఎన్ని విధాల నచ్చచెప్పినా దుర్యోధనుడికి, శ్రీకృష్ణుడు సంధి కోరుకుని వెళ్ళినా ఆ సంధిని కాదని కృష్ణుణ్ణి అవమానించాడు. పాండవులకి 5 ఊర్లు కాదుగా, 5 వీధులు కాదు కదా, 5 ఇళ్ళులు కాదు కదా, 5 గదులుండేటువంటి ఒక ఇంటిని కాదు కదా, ఒకే గదిలో 5గురు ఉండేలాంటి గది కాదు కదా, సూది మోపినంత స్థలం కూడా ఇవ్వను, దిక్కున్నవాడికి చెప్పుకో అన్నాడు భారతంలో దుర్యోధనుడు. అంటే సంధి కుదర్చడానికి వచ్చినటువంటి వ్యక్తిని అవమానించడం ఎంత దురదృష్టమైనటువంటి అంశం చూడండి. అలాగనే న్యాయాన్ని పూర్తిగా విస్మరించడం, ధర్మాన్ని పూర్తిగా అణగదొక్కడం, వాడంతట వాడే కొన్ని చట్టాలు తయారు చేసుకోవడం. ఎందుకని? అందరూ వాడికి లోనై ఉన్నారు, అందరూ వాడికి భయపడున్నాడని. పాండవుల్ని హింసించడం, అజ్ఞాతవాసం పేరిట వాళ్ళని
ఎక్కడైనా సరే గాలింపు చేసి పట్టుకోవాలని, వాళ్ళ ఉనికిని భంగపరచాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు. ఇలా చేసినటువంటి దుర్యోధనుడిదేమో మంచి కార్యక్రమం. యుద్ధమే నాకు కావాలని కోరుకున్నాడు దుర్యోధనుడు. నాకు యుద్ధం లేకపోతే నేను పడుకోనన్నాడు వాడు, నాకు నిద్ర పట్టదన్నాడు. నేను యుద్ధం చేయాలి, పాండవులను నేను చంపాలి, వాళ్ళ యొక్క ఆ మరణ భీతిని నేను కళ్ళారా చూడాలి అని ఉన్మాదిలా కోరుకున్నటువంటి వాడు దుర్యోధనుడు. పోనీ వాడికి అప్పుడు వాడి చేతిలో రాజ్యం లేదా? ఉంది. వాడికేం సుఖభోగాలు లేవా? ఉన్నాయి. వాడిని ఏమైనా మళ్ళీ రాజ్యం ఇచ్చేయమన్నారా? లేదు. ఎక్కడో వాళ్ళు బతుకుతారు, ఒక 5 వీధులు ఇవ్వు, లేకపోతే 5 ఊర్లు ఇవ్వు అన్నారు. అంతే తప్ప నీ రాజ్యం ఇచ్చేయని అడగలేదు. కాబట్టి ఇన్ని రకాలుగా ఒక ఉన్మాదిగా ప్రవర్తించినటువంటి దుర్యోధనుణ్ణి మనం ఏం అనకూడదు. కృష్ణుడే తప్పు, ధర్మరాజే తప్పు. అంటే ఎప్పటికీ మంచే బలి అవుతూ ఉండాలనుకోవడం, ఈ సమాజంలో అటువంటి భావాలు కలుగున్నటువంటి వాళ్ళు దుర్యోధనుడికి వకాల్తా పుచ్చుకుని వచ్చి మాట్లాడేవాళ్లే, రావణాసురుడికి వకాల్తా పుచ్చుకుని వచ్చి మాట్లాడేవాళ్లే అటువంటి మాటలు మాట్లాడతారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అన్ని రకాలుగా ఒక సంధి చేసే ప్రయత్నం చేశాడు, సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. మహాభారతాన్ని సరిగ్గా పరిశీలన చేయాలి. అందుకనే భీష్ముడి చోటు చెప్పించాడు, గురువైన ద్రోణుడితోటి తెప్పించాడు, వాళ్ళ తండ్రి గారైన ధృతరాష్ట్రుడితో చెప్పించాడు. ఇన్ని అవుతుంది. మహాభారతంలో ఒక మాట అంటారు, ధృతరాష్ట్రుడు అంటాడు, కళ్ళు లేనివాడికి నాశనం అవుతున్నామా నాశనం కామా అనేటువంటిది ఏం తెలియదు, ఏదొచ్చి మన మీద పడుతుందో ఏం చంపుతుందో మనల్ని ఎలా రక్షించుకోవాలని కళ్ళు లేనివాడికి నాకేం తెలియదు, కానీ కళ్ళున్న నా కొడుకుకు కూడా వాడు నాశనం అయిపోతున్నాడో బతుకుతున్నాడో, వాడు చేసే పని మంచిగా లేదా అనేటువంటిది వాడికి తెలియకపోతుందనంటే వాడు కళ్ళున్న గుడ్డివాడు, వాడికి నేనేం చెప్పలేనన్నాడు. వాడు నేను కళ్ళు లేని గుడ్డివాడిని, వాడు కళ్ళున్న గుడ్డివాడు. ఎందుకని? స్వనాశనాన్ని కోరుకుంటున్నాడు, వంశనాశనాన్ని కోరుకుంటున్నాడు, యావత్ జాతి యొక్క నాశనాన్ని కోరుకుంటున్నాడు దుర్యోధనుడు. ఆ నాశనమే కావాలని కోరుకునేటువంటి వాడు ఏ స్థాయిలో ఉంటాడో ఆలోచించండి. ఈరోజు ఒక వ్యక్తి వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టాడు, కొన్ని వేల మంది చచ్చిపోయారు ఆ దెబ్బకి. అసలు అలా చచ్చిపోయినటువంటి వాళ్ళకి కొట్టిన వాడికి అసలు ఏం విరోధం లేదు. నిజంగా వీడికి చంపబడ్డ వాళ్ళకి ఏమైనా విరోధం ఉంటే అనుకోవచ్చు. అసలు కళ్ళు ముక్కు కూడా తెలియదు. అంటే ఆ దేశంలో ఒక సుసంపన్నమైనటువంటి ఒక వ్యవస్థని దెబ్బతీయాలి. పోనీ దాంట్లో అంతమంది మనుషులు ఉన్నారు కదా, ఎంతమంది పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, ఎంతమంది పిల్లలు అనవసరంగా జీవితాన్ని కూడా ఇంకా పూర్తిగా చూడకుండా చచ్చిపోయినటువంటి పిల్లలు. ఇది తీవ్రవాదమా? ఇది ఉగ్రవాదమా? ఇది ఉన్మాదమా? ఎప్పుడైనా మీరు ఆలోచించండి, భారతదేశము ఏ దేశానైనా దాడి చేసిందా? ఏ దేశానైనా దండెత్తిందా? ఏ దేశానైనా దోచుకుందా? ఏ దేశానైనా దోపిడీ చేసిందా? ఎప్పుడూ చేయలేదు. ఎందుకు తెలుసా అండి? ఆ భారతదేశంలో బ్రతికే ప్రతి వ్యక్తికి ఆ భగవద్గీత సంస్కారం వలనే అలా బ్రతికున్నారు. ఇంకా భారతదేశంలో ఈ భగవద్గీత అనే సంస్కారం ఉండబట్టే భారతదేశంలో ఒకళ్ళని దోచుకోవాలి, ఒకరిని దండయాత్ర చేయాలి, ఒకరి మీద దాడి చేయాలి, వాళ్ళది మనం దోపిడీ చేసుకోవాలనేటువంటి భావాలు లేదు భారతీయులకి. ఉన్నదాంతో హాయిగా ఆనందంగా కాలక్షేపం చేసే తత్వం మనకు భగవద్గీత నేర్పింది. ఎదురిచ్చా లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః. ఒక శాంతిని దోచుకుంటే రాదు, దోపిడీ చేస్తే రాదు, దాడి చేస్తే రాదు, అంతర్ముఖత చెంది ఆత్మ విచారణ చేస్తేనే శాంతి అనేటువంటిది లభిస్తుందని చెప్పిన ఏకైక శాస్త్రం గీతాశాస్త్రం. దానికి కట్టుబడి బ్రతికినటువంటి సంస్కృతి భూమి మీద ఒక్క భారతదేశం మాత్రమే, భారత జాతి మాత్రమే. అటువంటి భారతీయులు పూజించేటువంటి, ఆరాధించేటువంటి భగవద్గీతని తీవ్రవాద గ్రంథంగా చెప్పడం అంటే, నిజంగా దాన్ని రష్యా ప్రకటించింది అనుకోండి, రష్యాకి ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. అర్థమైందండి? రష్యాకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. కానీ బుద్ధి లేనటువంటి అక్కడ వాళ్ళు
అవగాహన రాహిత్యంతో భగవద్గీతలు ఎక్కడా శ్రీకృష్ణుడు వెళ్ళి చంపు నరుకు కొట్టని చెప్పలేదు ఆయన. యుద్ధరంగానికి వచ్చిన తర్వాత అర్జునుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నన్ను యుద్ధం చేయమంటావా మానమంటావా అని అడిగాడు. బస్టాండ్కి ఊరికి వెళ్ళాలి, ఆ ఊర్లో ఆ కార్యక్రమాన్ని వీడే చేసుకోవాలి, వీడిని బస్టాండ్లో డ్రాప్ చేసి రమ్మన్నారు. ఏమండి బస్సు ఎక్కి ఆ ఊరు వెళ్ళమంటారా వద్దంటారా అంటే ఏం చెప్తాం మనం? ఆ కార్యాన్ని నిర్వర్తించవలసినటువంటి బాధ్యత తీసుకున్న వీడు, బస్సు ఎక్కి ఊరు వెళ్ళవలసినటువంటి వీడు నన్ను వెళ్ళమంటారా? ఇక్కడ నుంచి శ్రమేమో, ఆ బస్సు ఎక్కి 5-6 గంటలు ప్రయాణం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ అవుతుందో లేదో, అసలు మానేస్తే ఎలా ఉంటుంది అనే ఈ భావాలన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఏమంటాం? ఎందుకయ్యా నువ్వు వచ్చావు, మరి నీ పని ఏంటి, నీ కార్యక్రమం ఏంటి, నువ్వు చేయవలసింది ఏంటి, ఇది మానేస్తే బాగుంటుందేమో అంటావు, నువ్వు ఎందుకు ఈ బాధ్యత టేకప్ చేసావని. అదే మాట శ్రీకృష్ణుడు అడిగాడు. నువ్వు ఒక క్షత్రియుడివి, యుద్ధాన్ని వాడు కోరుకుంటున్నాడు, సపోజ్ ఫర్ అన్ ఇన్స్టెన్స్, ఒకవేళ కనుక నువ్వు తప్పుకుంటే యుద్ధం ఆగిపోతుందా? నువ్వు వెళ్ళిపోతే యుద్ధం ఆగిపోతుందా? శుభ్రంగా జరుగుతుంది యుద్ధం. కాబట్టి యుద్ధాన్ని కోరుకుంది వాడు, యుద్ధానికి పురికొల్పింది వాడు, యుద్ధానికి కావలసిన వాతావరణం ఏర్పాటు చేసింది వాడు. ఒకవేళ మీరు వెళ్ళినా చంపేది వాడు, మిమ్మల్నే చంపుతాడు, నాశనం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత ఈ మాట అడిగావు నువ్వు. అదే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడిగుంటే, సంధి చేయడానికి వెళ్ళేటప్పుడే నువ్వు నాకు ఆ మాట చెప్పుంటే, ఏం కృష్ణ పరమాత్మ అసలు యుద్ధం వద్దు, వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, వద్దులేసి మేమందరం కూడా శుభ్రంగా ఏ సన్యాసం తీసుకుని ఎక్కడికో వెళతాం అని ఎందుకు ఆ రోజు మాట మాట్లాడలేదు? ఆ రోజు సంధి కుదర్చమన్నారు, సంధికి వాడు ఒప్పుకోవట్లేదని అంటే, యుద్ధమే కావాలనంటే నేను మీ దగ్గరకు వచ్చి చెప్పాను, మీరు కూడా సరే మేము కూడా యుద్ధానికి సిద్ధం అన్నారు. అన్నీ సమాయత్తం చేసుకున్నారు, అందరినీ మీ పక్షానికి ఎవరెవరు చేర్చుకోవాలి అందరినీ చేర్చుకున్నారు. ఈరోజు యుద్ధానికి ముహూర్తం మీరే పెట్టారు, నకుల సహదేవులే పెట్టారు ముహూర్తం యుద్ధానికి. కార్తీక మాసం అమావాస్య నాడు ముహూర్తం పెట్టారు, మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అందరూ సమాయత్తమే, అందరూ చూసుకున్నారట అక్కడ. సో ముహూర్తాలు పెట్టింది మీరే, నిర్ణయాలు తీసుకుంది మీరే. ఇప్పుడు యుద్ధరంగానికి వచ్చావు, పోనీ ఇంట్లోనే ఉండి నీ శిబిరంలో ఉండి, పరమాత్మ నాకు యుద్ధం చేయడం పెద్ద ఇంట్రెస్ట్గా ఉండట్లేదు, నేను వెళ్ళని ఈరోజు, ఒక 2 days పోస్ట్ పోన్ చేస్తామని ఉంటే నాకు గొడవ లేదుగా. నువ్వు చేయవలసిన పని, నీ చేయవలసిన కర్తవ్యం, ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి బాధ్యతను విస్మరించి నువ్వు పక్కకి వెళితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏదో ఒక దేశం కార్గిల్లో వారు జరిగింది, మీ అందరికీ తెలుసు. భారత ప్రభుత్వం ఏం చెప్పింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి, టైగర్ హిల్కి వెళ్ళాలి, అక్కడ అందరినీ చంపుతున్నారు వాళ్ళు వచ్చేస్తారు దేశంలోకి, వాళ్ళు దూరొస్తే మన దేశం నాశనం అవుతుంది, మీరు వెళ్ళి యుద్ధం చేయండి అన్నారనుకోండి. అందరూ సమాయత్తమై అక్కడికి వెళ్ళారనుకోండి. ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ అడిగారనుకోండి, ఏమండి మనం ఫైట్ చేయాలంటారా, ఎందుకు మనం కొద్దిగా 1-2 రోజులు వెయిట్ చేస్తే బాగుంటుందేమో అంటే దేశం నిలబడుతుందా? నిలబడదు. ఆ రోజు అర్జునుడు ఆ ప్రశ్న వేశాడు, అందుకే కృష్ణుడు అన్నాడు, నువ్వు ఆ ప్రశ్న వేస్తున్నావు, ఈ ప్రశ్నకి సమాధానం నువ్వు కనుక యుద్ధాన్ని విడిచిపెట్టి పక్కకు పోతే ధర్మం నిలబడుతుందా? నిలబడదు. దేశం నిలబడదు, ధర్మం నిలబడదు, జాతి నిలబడదు. కాబట్టి నువ్వు గుర్తించవలసిన అంశం నీ కర్తవ్యం ఏంటి దాన్ని తెలుసుకో, నీ ధర్మం ఏంటి దాన్ని తెలుసుకో, ఆ ధర్మాన్ని నిర్వర్తించు అన్నాడు. అంతేగాని దుర్యోధనుని చంపు, భీష్ముడిని చంపు, లేకపోతే వీళ్ళందరినీ ఇలా ముక్కలు ఎక్కడా భగవద్గీతలో చంపు అనే మాట రాలేదు. నీ ధర్మం, క్షత్రియ ధర్మం యుద్ధం చేయడం. ఆ రోజు అదే నీతి. ఏమిటా నీతి? యుద్ధం చేయడానికి 4 లక్షణాలు, 4 కారణాలు. ఒకటి, నా రాజ్యాన్ని బాగా విస్తరింపు చేసుకోవాలనుకుంటే యుద్ధానికి పిలుస్తారు, రాజులు రావాలి, యుద్ధం చేయాలి, యుద్ధం చేయకపోతే వీడు దాన్ని ఆక్రమించేస్తాడు. రెండోది, అవతల రాజ్యంలో ఉండేటువంటి వాటన్నింటినీ దోచుకోవాలనుకుంటే యుద్ధానికి కబురు పంపుతారు, దోపిడీ దోచుకోవడానికి యుద్ధం చేస్తారు. మూడోది, ఏదైనా అవతల రాజ్యం పట్ల, అవతల రాజు మీద నాకు పగా ప్రతీకారం ఉంటే యుద్ధాన్ని డిక్లేర్ చేస్తాడు, వాడి మీద పగా ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇక నాలుగోది ధర్మయుద్ధం. అంటే ఒక ధర్మాన్ని అధర్మం అనేటువంటిది కించపరుస్తున్నప్పుడు, ఒక ధర్మాన్ని అధర్మం అణగదొక్కాలనుకున్నప్పుడు, ఒక ధర్మాన్ని అధర్మం సమూలంగా నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ అధర్మాన్ని కూకటి వేళ్లతో తొలగించడానికి యుద్ధానికి కబురు పెడతారు. అది ధర్మయుద్ధం. పాండవులకి రాజ్యాన్ని విస్తరింపు చేసుకోవాలనేటువంటి ఆలోచన లేదు, దుర్యోధనుడి మీద పగా ప్రతీకారాలు లేవు. వాళ్ళు ఉంటే సంధికి ఎందుకు పంపుతారు, మనం యుద్ధమే చేసేద్దాం అంటారు. కృష్ణుని సంధికి నువ్వు వెళ్ళొద్దు, మనం యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ పాండవులు కోరుకున్నటువంటిది సంధి.
ఏదో రకంగా దుర్యోధనుడు సంధికి ఒప్పుకోవాలని, యుద్ధం జరగకుండా ఉండాలని వాళ్ళు కోరుకుని సంధికి పంపారు పరమాత్ముని. దుర్యోధనుడికి అంతా దోచుకోవాలనే ఆరాటం వాళ్ళకి లేదు. కాబట్టి ఇవేవీ లేకుండా యుద్ధం కోసం వచ్చారు అని అంటే అధర్మాన్ని, ఏ అధర్మమైతే ధర్మాన్ని నాశనం చేస్తుందో, కించపరుస్తుందో ఆ ధర్మాన్ని సంరక్షించడం కోసం చేసినటువంటి యుద్ధమే అది ధర్మయుద్ధం. అందుకనే భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలో మీరు బాగా ఆలోచిస్తే ధృతరాష్ట్రుడి యొక్క రిపోర్ట్ ఉంది అందులో. ఎవడో కాదు, తన యొక్క పక్షం కాదు, ప్రతిపక్షం పాండవుల పక్షం కాదు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడికి తండ్రి ధృతరాష్ట్రుడు. ప్రారంభం ఎలా చేస్తాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అది ధర్మక్షేత్రం అంటే ఆ క్షేత్రము ధర్మాన్ని నిర్ణయించడానికి ప్రధానమైనటువంటి క్షేత్రం. అంటే న్యాయస్థానం అంటే ఏంటి? ఏ స్థానంలో అయితే న్యాయం దొరుకుతుందో అది న్యాయస్థానం. చట్టసభ అంటే ఏంటి? ఏ సభలో అయితే చట్టాలు తయారవుతాయో దాన్ని చట్టసభ అంటారు. అలాగనే ధర్మక్షేత్రం అంటే అర్థం ఏంటనంటే ఏ క్షేత్రమైతే ధర్మానికి ఊతగా నిలబడుతుందో, ఏ క్షేత్రమైతే నిష్పక్షపాతంగా నా నీ పర అనేటువంటి భేదం లేకుండా, స్వపక్షం విపక్షం ప్రతిపక్షం అనేటువంటి భేదాలు లేకుండా, జాతి కులము మతము వర్గము వ్యక్తి లింగము వయస్సు అనేటువంటి భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఏ క్షేత్రమైతే ధర్మానికే పెద్దపీట వేసి ధర్మాన్ని నిలిపే ప్రయత్నం చేస్తుందో ఆ క్షేత్రమే ధర్మక్షేత్రం. అందుకనే ధృతరాష్ట్రుడి నోట్లో వచ్చింది ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః అని. కాబట్టి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అన్నారు. కాబట్టి అక్కడ కేవలం యుద్ధం చేసుకునేదానికి కొట్టుకునేదానికి ఒక మైదానంగా ఎంచుకోలేదు. ఆ కురుక్షేత్రం అనేటువంటిది కురు రాజు, కురు వంశానికి రాజు అయినటువంటి వాడు నాగలితో దున్ని సాగు చేసినటువంటి భూమి, అది యజ్ఞం చేసినటువంటి భూమి, శ్రీకృష్ణ పరమాత్మ అడుగుపెట్టినటువంటి భూమి. అటువంటి భూమి ధర్మక్షేత్రమే కావాలి, కానీ అది అధర్మక్షేత్రం కావడానికి లేదు. కాబట్టి ఆ రోజుల్లో నీతి అది. ఇప్పుడు బాక్సింగ్ ఉంది. నిజంగా చెప్పాలంటే క్రికెట్ మంచి గేమ్, బాగా ఆలోచించండి. క్రికెట్ ఒక మంచి గేమ్, హాకీ మంచిది, చెస్ మంచిది, టెన్నిస్ మంచిది, టేబుల్ టెన్నిస్ మంచిది, టెన్నికాయిట్ మంచిది. కానీ బాక్సింగ్ ఏమిటండి? అది ఒకరినొకడు కొట్టుకోవడం, దానికి పెద్ద డబ్బులు, గవర్నమెంట్ మెడల్స్ ఇవ్వడం, దానికి దేశము, అన్ని దేశాలు కొట్టుకుంటే అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తారు, ఆ రింగులో తిరిగి కొట్టుకుంటారు. దాన్ని మనం ఏమైనా ఖండిస్తున్నామా? ఒకళ్ళనొకళ్ళు ఎందుకు ఇలా కొట్టుకునేటువంటి ఆట ఎందుకు? తీసేయండి, ఆలోచించండి. కాబట్టి బాక్సింగ్ని మనం ఉగ్రవాద చర్యగా అనుకోమే, బాక్సింగ్ని ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోమే, బాక్సింగ్ని ఒకరినొకడు చంపుకున్నాడు మర్డర్ చేసుకున్నాడు అనుకోమే. ఒకరినొకడు కొట్టుకుంటారు అక్కడ. బాక్సింగ్ అంటే ఏంటి? ఒకడి మూతి ఒకడు పగలగొట్టడమే బాక్సింగ్ అంటే, ఇంకేం కాదు. వీడి మూతి వాడు పగలగొట్టాలని చూస్తాడు, వాడి మూతి వీడు పగలగొట్టాలని చూస్తాడు. ఇంతకీ ఎవడు మూతి పగలగొడితే వాడే విజేత. అంటే మూతి పగలగొట్టిన వాడికి పెద్ద సన్మానం, గోల్డ్ మెడల్, వాడికి దేశం అంతా కూడా పొగుడుతుంది, వాడిని పెద్ద బాక్సర్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. అంటే అదేమైనా తప్పుడు ఆటనా? అది తప్పుడు గేమ్? అది కాదు. అది ఒక శక్తిని చాటుతుంది, అది ఒక వ్యక్తి యొక్క శక్తిని చాటుతుంది. అలాగనే యుద్ధం అనేది ఆ రాజ్యం యొక్క శక్తిని చాటుతుంది. అలాగనే ఇక్కడ జరిగినటువంటి యుద్ధం మహాభారతంలో ధర్మం యొక్క శక్తిని చాటింది. అందుకనే ధర్మం గెలిచింది. యతో ధర్మః తతో జయః. కాబట్టి ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఏదో తీవ్రవాదంగానో లేకపోతే అదేదో ఉన్మాదంగానో జరిగింది కాదది. దుర్యోధనుడే కోరుకున్నాడు, దుర్యోధనుడే కావాలని అడిగాడు. కాబట్టి మీ అందరికీ తెలుసు, మొన్న మధ్య అమెరికా వాళ్ళు పాకిస్తాన్లో లాహోర్లో చక్కగా ఒక మంచి ఫ్లైట్ ఏర్పాటు చేసి ఒక 40 మంది స్క్వాడ్ని దింపి, ఓ వ్యక్తి ఎవడైతే వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కొట్టాడో 2001లో, అతన్ని 2011లో కొట్టారు. అంటే 10 సంవత్సరాలు నిరీక్షించి ఆ వ్యక్తిని చంపారు. దాని మీద ఏ దేశం అందరూ హర్షం వ్యక్తం చేశారే. ఎందుకు? వాడి వల్ల అన్ని దేశాలు తగలడిపోతున్నాయి, వాడిని కొట్టారు. అలాగనే ఈ దుర్యోధనుడి వల్ల
యావత్ భూమండలం అంతా క్షోభ అనుభవిస్తూ ఉంది. యావత్ జాతి జాతి క్షోభ అనుభవిస్తూ ఉంది. ఒక పాండవులే కాదు, అందరూ క్షోభ అనుభవిస్తూ ఉన్నారు. వాణ్ణి కొట్టాలి, కొట్టకపోతే ఎలా కుదురుతుంది? ఈరోజు వాణ్ణి కొడితేనేమో మొత్తం దేశమంతా అన్ని దేశాలు హర్షిస్తున్నాయా? అబ్బా మంచి పని చేసిందండి అమెరికా అని చెప్పి. అది తీవ్రవాదం కాదా? దుర్యోధనుడు ఈరోజు వీడు ఎలాగైతే ఉన్నాడో ఆ రోజు దుర్యోధనుడు అన్నిటినీ నాశనం చేశాడా? అందరినీ నాశనం చేశాడా? పరమాత్ముని ధిక్కరించాడా? వాణ్ణి చంపితేనేమో తీవ్రవాదం అయిపోయిందా భగవద్గీత? కాబట్టి ఇది ఎక్కడ న్యాయం? ఇది అంటే ఒక గ్రంథాన్ని, అంటే హిందూ జాతిని మనం తూ అని ఉమ్మేసినా పర్లేదు, ఆ హిందూ జాతిని తీసుకెళ్లి గంగలో కలిపినా ఎవడు మాట్లాడు. బికాజ్ హిందువులందరూ కూడా బలి పశువులు. దట్స్ ఇట్. ఈ హిందువులందరూ ఎవరు? బలి పశువులు అంతే. మనం అడ్డంగా నరుకుతూ పోయినా ఊచకోత కోస్తున్నా వీళ్ళేం మాట్లాడరు, కిమ్ కమ్ అన్నారు. ఎందుకని? వీళ్ళు పూజించేది గోవుని కదా, అది ఎలా ఉంటుందో సాధుగా వీళ్ళు అలానే ఉంటారు. అది కాబట్టి ఈరోజు మన సిద్ధాంతము, మన శాస్త్రము ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మనం భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేస్తూ అర్జునుడు యుద్ధరంగానికి వెళ్ళిన తర్వాత నేను అందరినీ చూడాలనుకుంటున్నానని బాగా ఆవేశంతో మాట్లాడినటువంటి అర్జునుడు, అహంకారం మమకారంతో మాట్లాడాడు అర్జునుడు. అలాంటి అర్జునుడు యుద్ధరంగంలోకి ప్రవేశించిన తర్వాత శ్రీకృష్ణుడితో చెప్తాడు, నా రథాన్ని తీసుకెళ్ళి నిలబెట్టు అని అడుగుతాడు. రథాన్ని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడితే అర్జునుడి యొక్క యథార్థం, అంతరంగం బయటపడుతుందో అక్కడికి తీసుకెళ్ళి నిలబెడతాడు అర్జునుడి యొక్క రథాన్ని. ఎక్కడానంటే భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగుండా నిలబెడతాడు. ఎప్పుడైతే అర్జునుడి యొక్క రథం భీష్ముడికి ద్రోణుడికి ఎదురుగుండా వెళ్ళి నిలబడిందో, అర్జునుడు వాళ్ళిద్దరిని చూస్తాడో ఆ పక్షంలో ఉన్నటువంటి తన యొక్క మేనమామ సమానులైనటువంటి వాళ్ళు, మేనమామలు, అలాగనే పెదనాన్నలు, చిన్నాన్నలు, అలాగనే అన్న సమానులు, తమ్ముడు సమానులు, మిత్రులు, బాంధవులు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, అందరూ తన వాళ్ళే అక్కడ ఉండేది. అప్పుడు అర్జునుడికి కనిపిస్తుంది, అరేరే నేను వీళ్ళందరినీ చంపాలా అని. బాగా ఆలోచించండి. ఇక్కడ రామాయణాన్ని ఇక్కడ పోల్చుకోవాలి మనం. రామాయణంలో ఒక పెద్ద కళంకం రాముడికి. సీతమ్మ ఆల్రెడీ అగ్ని పరీక్ష పొందింది కదా లంక నుంచి వచ్చేటప్పుడు. ఆవిడ నిండు గర్భవతి అని తెలుసు కదా రాముడికి. ఎవరో ఒక వ్యక్తి చాకలివాడు వాడి పెళ్ళాం మీద నింద వేయడం కోసం, వాడి పెళ్ళాన్ని విమర్శించడం కోసం రాముడు 1 సంవత్సరం ఎక్కడో బ్రతికినటువంటి తన భార్యని మళ్ళీ తీసుకొచ్చి చేలుకున్నాడు. అలాంటి వాడిని అనుకుంటున్నావా? దద్దమ్మని అనుకుంటున్నావా? చేతగాని వాడిని అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ మాటకి అక్కడ ఉన్నటువంటి గూఢచారులు కానీ, ఆ ఊర్లో ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వార్తాహరులు రాముడి దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పినప్పుడు రాముడు క్షోభపడతాడు. ఇదేంటి నా సీత మీద నిందొచ్చింది, కళంకం వచ్చింది అని. కానీ సీతమ్మని అడవికి పంపించేస్తాడు. నిజంగా ఏ స్త్రీకైనా సరే గుండె కరిగిపోతుంది. రాముణ్ణి మనం దేవుడిగా పూజిస్తున్నామే, దేవుడు చేసే పని ఇదేనా? పురుషులకు కూడా గుండె కరిగిపోతుంది. ఏంటిది? తన భార్య గురించి తనకు తెలియదా? ఎవడో ఒకడు, ఆఫ్టర్ ఆల్ ఒకడు, మురికి బట్టలన్నీ ఉతికేటువంటి వాడు, వాడిలో ఏ మురికి పట్టిందో తెలీదా రాముడికి? తన భార్య ఎలాంటిదో, సీత చరిత్ర ఏంటో తెలీదా? అంత లంకలో కూర్చున్నటువంటి సీత రావణాసురుడు వెళితే, అంత అందగాడు వెళితే నువ్వు గడ్డి పరకతో సమానం, తృణప్రాయం అని చెప్పింది. తృణమంతరం కృత్య వాల్మీకి అంటాడు. అంటే ఒక గరికను మధ్యలో పెట్టి నువ్వు దాంతో సమానం, పో పక్కకు పో ఉంటుంది. అలాంటి సీత గురించి ఎవడో వాగితే దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడా రాముడు? ఇది నిజంగా నాకు కూడా చాలా మనసు కలత, అంతా ఇంత కలత చెందలేదు నేను. కానీ మనం పైన చూసాం ఈ కథ, కానీ దీనికి ధర్మశాస్త్రం, ధర్మ సూక్ష్మం చెప్పేటువంటి చాలా గొప్ప అంశం ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి.